ఏపీలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కొమ్ములు వచ్చినాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇటు బుల్లితెర అనుకోండి, పెద్ద తెర అనుకోండి. సో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా చాలామంది మాట్లాడారు కదా అంటే మాట్లాడి ఉండొచ్చు, మనం కాదనలేం. ఎవరైనా సరే తప్పు మాట్లాడితే ఏ పార్టీ వాళ్ళైనా సరే మనం సమర్థించాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. కానీ ఏదైనా విమర్శించేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి, దానికి లిమిట్స్ ఉండాలి. అంతవరకు విమర్శించే తప్పు లేదు. అది దాటి విమర్శిస్తే మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తుతాయి, నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి తిట్టడమే టార్గెట్గా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించి మాట్లాడవచ్చు, అందులో ఏమాత్రం తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి ఇది హామీ ఇచ్చి ఇది చేయలేకపోయాడు, ఇది మోసం కదా అని చెప్పి అనొచ్చు, అది తప్పు లేదు. దాని గురించి ప్రజల్లో కూడా వెళ్ళి వివరించవచ్చు. ఈ రకంగా మనం ఏదైనా చేయొచ్చు. అది దాటి ఇప్పుడు సమీర్ అనేటువంటి ఒక నటుడు ఉన్నాడు, టీవీ సీరియల్కి ఎక్కువ సినిమాకి తక్కువ అని చెప్పి పేరుంది మనోడికి. చాలామంది సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా అతని గురించి మాట్లాడుకుంటున్నారు. అతను సినిమాల పాత్రల కోసం కానీ సీరియల్ పాత్రల కోసం కానీ ఈ పబ్బుల దగ్గర గేట్ల దగ్గర వెయిట్ చేసి పాత్రలు సంపాదించుకుంటాడని చెప్పి చాలామంది అంటారు. మనకైతే తెలియదు నిజంగా ఆ రకంగా చేస్తాడో లేదు, మనకైతే తెలియదు. కానీ ఆ రకంగా ఆ క్యాండిడేట్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి అతనే తెచ్చుకున్నాడు. మనం ఏంటంటే సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు కానీ అదేవిధంగా టీవీ సీరియల్లో యాక్ట్ చేసేవాళ్ళు కానీ కొన్ని షోలలో యాక్ట్ చేసే వాళ్ళందరినీ చూసి మనం వాళ్ళ మీద మంచి అభిప్రాయాన్ని అభిమానాన్ని పెంచుకుంటాం. మనం వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు విన్న తర్వాత మనకున్నటువంటి అభిప్రాయాలు అభిమానం అంతా కూడా పోతుంది, వాళ్ళు పోగొట్టుకుంటారు వాళ్ళ చేతుల. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు చాలామంది ఓవర్గా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు రిషికొండకు సంబంధించి ఎంత బుర్ర లేకుండా మాట్లాడా అని చెప్పడానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. నేను రిషికొండ ఉంది, రిషికొండకు సంబంధించి అది సినిమాలో యాక్ట్ చేయాల్సింది పోయి ఇంటర్వ్యూలో యాక్ట్ చేస్తున్నాడు సమీర్. వైఎస్ భారతి గురించి నాకు అక్కడే కావాలి, నాకు రిషికొండలోనే కావాలి, అక్కడి నుంచి నేను బీచ్ చూస్తానని చెప్పి ఆమె భారతి జగన్మోహన్ రెడ్డికి చెప్పిందంట. జగన్మోహన్ రెడ్డి ఆ రిషికొండని నిర్మించాడంట. అక్కడ సమీర్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చెప్తా ఉన్నాడు, యాక్ట్ చేసి మరీ చూపిస్తూ ఉన్నాడు. కొంచెమన్నా తెలివి ఉందా? మరి ఇప్పుడు అధికారంలో టీడీపీ పార్టీ ఉంది కదా, మరి ఇప్పుడు భారతమ్మ కోరుకున్నట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ తీసుకెళ్లి బీచ్ చూపిస్తున్నాడు. ఏమన్నా రిషికొండలు వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు? ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ఉన్నారు కదా, ప్రభుత్వ భవనం అది, ప్రభుత్వ కార్యాలయం కదా అది. జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఏమన్నది? మరి ఎన్నికల ప్రచారం సందర్భంగా తన క్యాండిడేట్ల గురించి ఏం చెప్తాడు? వచ్చి సౌమ్యుడు అని చెప్పక ఏం చెప్తారు? ఈయన వెన్నుపోటుదారుడు, మామను వెన్నుపోటు పొడిచి పార్టీ తెచ్చుకున్నటువంటి వ్యక్తి, వేరే పార్టీ మద్దతు ఉంటే తప్ప గెలవలేనటువంటి వ్యక్తి, అధికారంలో రావడం కోసం అడ్డమైనటువంటి హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత మేనిఫెస్టోని పక్కకు పెట్టేసి వెబ్సైట్లో లేకుండా చేసేటువంటి వ్యక్తి, యూటర్న్కు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి వ్యక్తి, బీజేపీ పార్టీని తిట్టి మళ్ళీ అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టి, పవన్ కళ్యాణ్ దారుణంగా తిట్టి, పవన్ కళ్యాణ్తో మేము గెలవలేదని చెప్పి మా సొంతంగానే మేము గెలిచామని చెప్పి ఆ రకంగా తిట్టినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అని చెప్పి ప్రచారం చేస్తారు ఎన్నికల సందర్భంగా. అట్లేం చేయరు కదా. ఇంకా జబర్దస్త్ టీం చాలామంది ఉన్నారు కదా, జబర్దస్త్ టీం వీళ్ళంతా పిఠాపురం పోయినప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కానీ ఎన్ని మాట్లాడారు వీళ్ళు? ఒక చిన్నారికి సంబంధించి ముచ్చుమారికి సంబంధించి ఎప్పుడైనా మాట్లాడారా ఇంత జరుగుతున్నప్పుడు? పోనీ ఇంకో వేరే చోట చాలా చాలా ఘటనలు జరిగినాయి కదా, వాటికి సంబంధించి మాట్లాడారా? మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు, మేము కూడా మీకోసం ప్రజలను ఓటు అడిగాము అని చెప్పి మీరు చెప్పండి. మీరంతా మీ బుల్లితెర పెద్ద తెర అంత సినిమాట్లంతా మీరు కలిసి చెప్పండి. పోయి మీ పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడు కదా అక్కడ డిప్యూటీ సీఎం సార్, ప్రజలైతే ఇట్లా అనుకుంటున్నారు, మేమైతే ఆ రోజు ఎలక్షన్ ప్రచారం సందర్భంగా ఈ రకంగా చెప్పినాం, మమ్మల్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, రేపు రోజు మళ్ళీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ జరగకూడదని చెప్పండి. దాన్ని ఆ రకంగా చెప్తే మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటారు. అబ్బా వీళ్ళు మాట మీద ఉన్నారని చెప్పి ప్రజలు మెచ్చుకుంటారు. యాక్టింగ్ చేయడం అందరికీ వచ్చు, నేనే యాక్టింగ్ చేస్తా, ప్రజలు కూడా చేస్తారు యాక్టింగ్ ఓటు రూపంలో చేయాలనుకుంటే ఇలాగ ప్రవర్తిస్తే. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైందయ్యా అని అడగండి. 2 నెలలుగా వస్తుంది కదా, వాటి గురించి మాది బాధ్యత. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే, ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పండి. మీకు క్రేజ్ ఉంటుంది, మీరు సెలబ్రిటీలని ఒక పేరుంది, ఆ పేరును చెడగొట్టుకోవద్దండి దయచేసి. ఇలాంటి పనికిమాలిన ఇంటర్వ్యూలు ఇచ్చి మీ ప్రొఫెషన్కి సంబంధించి ఎన్ని ఇంటర్వ్యూలు అని తప్పే ఉంది. అసలు ఏం లేని దాని గురించి మాట్లాడి సిగ్గుండాలి. రిషికొండ గురించి భారతమ్మ కోరుకుందని చెప్పినా మరి నువ్వు తీసుకుపోయి జగన్ని భారతమ్మ తీసుకుపోయి రిషికొండలు పెట్టి మరి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళే ఉంటారు. పోయి దాంట్లో కెమెరా ఉంది కదా, ఎదురుగా లేడీ యాంకర్ ఉంది కదా అని చెప్పి ఇద్దరు సరిపోయారు. వాళ్ళు ఇద్దరు అట్లా అడగడం, ఈయన యాక్టింగ్ చేసి ఇట్లా అని యాక్టింగ్ చేసి చెప్పడం సరిపోయింది. సిగ్గులేని బతుకులు.